ఇంకా అయిపోయిందండి, ఆపేసుకోవడమే పొయ్యి. నేను ఇలా ఇవాళ ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఉల్లిపాయ కారం అంటారు, కోడిగుడ్లు కారం అంటారు, 2 రకాలుగా అంటారు. మేమైతే కోడిగుడ్డు కారం అంటాము. ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి. ఇలా ముందుగా గుడ్లు ఉడకబెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా దోరగా వేసుకోవాలండి. మనం కలపెట్టుకుంటూ దోరగా వేసుకోవాలి. అప్పుడు బాగుంటాయి ఉల్లిపాయలు అయితే. బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లు ఇలా కట్ చేసుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవాలా, చూస్తున్నారు కదా, ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. గుడ్లు కూడా సిమ్లో పెట్టి కొంచెం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కారం వేసేద్దాం. కారం వేసిన తర్వాత సిమ్లోనే కలబెట్టుకోవాలండి. మరి పెద్ద మంట అయితే పెట్టకూడదు, కారం బాగా మాడిపోద్ది కాబట్టి. ఇలా చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా మనకి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు గుడ్డు ఉంటే సరిపోద్ది, కొంచెం నూనె